హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. సో డే 1 అయితే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వీడియో కూడా పోస్ట్ చేశాను. డే 2 లోకి అయితే ఎంటర్ అయిపోయాను. డే 1 లో నేను చెప్పాను కదా, ఏదైనా ఒక్క హ్యాబిట్ అలవాటు చేసుకోమని చెప్పి డే బై డే ఏదో ఒకటి మనం హ్యాబిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అన్నీ ఒకే రోజు అయితే మీరు పెట్టుకోకండి. సో మీరు డే 1 అనేది ఏ హ్యాబిట్ అనేది మీరు సెట్ చేసుకున్నారో నా కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఎవరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారో అది కూడా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. నేనైతే ప్రెసెంట్ మీరు డే 1 వీడియోలో చూస్తే 80 కేజెస్ ఉన్నాను. నేను 75 ఆర్ 76 మ్యాక్స్. నాకు అంతకన్నా అవసరం లేదు. నా హైట్ కి అంత చాలన్నమాట. నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను మీ హైట్ కి మీరు ఎంత ఉండాలి అని చెప్పి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక 170 సెంటీమీటర్స్ అనుకోండి. సో నేను సెంటీమీటర్స్ లో చెప్తున్నాను. మీరు ఇంచెస్ నుంచి సెంటీమీటర్స్ కి క్యాలిక్యులేట్ మనం ఈజీగా గూగుల్లో అయితే చేసుకోవచ్చు. 170 సెంటీమీటర్స్ అంటే దాంట్లో 100 మైనస్ చేయాలి. సో రిమైనింగ్ 70 అంటే మీరు 170 సెంటీమీటర్స్ కి 70 కేజీస్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 174 ఉన్నారనుకోండి సెంటీమీటర్స్, దాంట్లో 100 మైనస్ చేస్తే 74 కేజీస్ అయితే మనం ఉండాలి. సో ఇలా అయితే మీరు ఈజీగా వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన హైట్ కి తగ్గట్టు మనం ఎంత వెయిట్ ఉండాలి అన్నది. సో ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు మీ హైట్ చెక్ చేసుకొని మీరు ఎంత వెయిట్ ఉన్నారో ఈజీగా ఇంట్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర మెజరింగ్ స్కేల్ ఉంటే చాలు. మీ హ్యాండ్స్ దగ్గర కానీ, పొట్ట దగ్గర, కాళ్ళ దగ్గర అంతా కూడా మెజర్ చేసి పెట్టుకోండి. ఎందుకు మెజర్ చేసుకోమంటున్నానంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వట్లేదు. నేను సపోజ్ ఇవాళ 70 కేజెస్ ఉంటే ఒక 10 డేస్ చేసిన తర్వాత జస్ట్ 1 కేజీ తగ్గానక్క, లేకపోతే అసలు తగ్గలేదు ఇంకా పెరిగాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు పొట్ట బాగా తగ్గుతుందని నెంబర్ 1 ఇదైతే. ఎలాంటి వాళ్ళకన్నా ఇంటర్మీడియట్ 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే పొట్ట బాగా తగ్గిపోతుంది. నేనైతే ప్రీవియస్ 1 మంత్ చేసినప్పుడు నాకు డెలివరీ అయిన తర్వాత వచ్చిన పొట్ట కూడా తగ్గింది అనమాట. నేను సపరేట్గా ఏం కూడా ఎక్సర్సైజ్ అయితే అస్సలు చేయలేదండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఓన్లీ ఫర్ లెగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. మనకి ఏంటంటే ఇక్కడ సపరేట్గా ఒక్కొక్కకి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం స్క్వాట్స్, పుషప్స్, చాలా స్మాల్ స్మాల్ థింగ్స్ మనం ఇంట్లో ఒక 15 మినిట్స్ చేసుకున్నది చాలు, స్ట్రెంత్ ట్రైనింగ్ లాగా. సో నేనేంటంటే ఒక పర్టికులర్ పార్ట్ కని కాకుండా ఓవరాల్ చేసుకోండి. ఆటోమేటిక్గా అన్ని పార్ట్స్ రెడ్యూస్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇలా అనమాట. మీ హైట్ కి తగ్గట్టు మీ వెయిట్ అయితే ఇలా ఈజీగా ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. మెజరింగ్ స్కేల్ తో మీరు అన్ని కూడా మెజర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వెయిట్ లాస్ లేని వాళ్ళకి, అంటే వెయిట్ లో మీకు తెలియకపోయినచ్చు కానీ ఇంచు లాస్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ మాక్సిమం అందరికీ కూడా పొట్ట దగ్గర బాగా తగ్గిపోతుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకొని, అందుకే నేను ఇంచు కూడా చెక్ చేసుకొని పెట్టుకోండి అని చెప్తున్నా. ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ, ఆఫ్టర్ 1 మంత్ కాకపోయినా ఒక 2 వీక్స్ తర్వాత అయితే మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంచు లాస్ అయితే ఉంటుంది. వెన్ యూ డూ డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ స్లీప్, ఈ 3 కంట్రోల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంచ్ లాస్ ఉంటుంది, వెయిట్ లాస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇప్పటి వరకు కానీ మీ వెయిట్ కానీ హైట్ కానీ ఏమీ తెలియకపోతే చెక్ చేసుకొని ఒక పేపర్లో అయితే రాసి పెట్టుకోండి. డే 1 నేను ఇంత వెయిట్ ఉన్నాను, హైట్ ఎలానో మారదు, వెయిట్ మాత్రం రాసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆఫ్టర్ 1 మంత్ మనకి కనీసం 3 to 4 కేజీస్ అయినా తగ్గాలి కదా. అందుకని చెప్పి మీరు రాసి పెట్టుకొని మోటివేషన్ గా ఉండండి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా డే 1 లో మీరు ఏం హ్యాబిట్ అయితే ఇన్కల్కేట్ చేసుకున్నారో అది కూడా నాకు కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇంకా చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారండి. అక్క ఏంటంటే మీతో పాటు మేము స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కమెంట్ చేస్తున్నారు. అక్క నేను మీతో పాటు చేసి 5 కేజీస్ 6 కేజీస్ తగ్గానని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ అండి. మీరు అన్ని తింటూనే తగ్గండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మేబీ మీరు ఈ 1 మంత్ ఏమి తినకుండా తగ్గిపోయారనుకోండి. అంటే లైక్ డ్రింక్స్ తీసుకొని, లేకపోతే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకొని కూడా తగ్గిపోవచ్చు. తగ్గిపోతారు, బాగానే తగ్గిపోతారు. 10 to 12 కేజీస్ కూడా తగ్గొచ్చనమాట. మంత్ లో మనం చాలా తక్కువ క్యాలరీస్ తీసుకొని ఓన్లీ డ్రింక్స్ తోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి, నైట్ డ్రింక్ తాగేసి, మధ్యాహ్నం చపాతీలో లేకపోతే ఇంకేదో చాలా మినిమల్ క్యాలరీస్ తీసుకొని అలా కూడా రెడ్యూస్ అయిపోవచ్చు. అలా రెడ్యూస్ అయిపోయారు. నెక్స్ట్ 1 మంత్ ఏంటంటే మళ్ళీ అన్ని తినేస్తాం కదా, ఆటోమేటిక్ గా అప్పుడు డైట్ ఏం ఫాలో అవ్వము. ఎలానో తగ్గిపోయాం కదా, ఇంకా మనకి డైట్ ఏం అవసరం లేదని చెప్పి నెక్స్ట్ 1 మంత్ తర్వాత అన్ని తినేస్తారనమాట. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతామండి. ఆ 1 మంత్ మనం ఏదైతే 10-12 కేజీస్ తగ్గించామో నెక్స్ట్ 1 మంత్ లో మనం 12 to 15 కేజీస్ గెయిన్ అయిపోతాం. సో అది మాత్రం అసలు మైండ్ లో నుంచి తీసేసేయండి. ఇప్పుడు స్వీట్స్ తినకూడదు అని చెప్పి చాలా మంది పెట్టేసుకుంటారు. 1 మంత్ నో షుగర్ అని చెప్పి, నో ఆయిల్, ఓన్లీ గీతోనే చేసుకోవాలని చెప్పి. అలా ఏం లేదండి. షుగర్ షుగర్ తినొచ్చు. మీరు ఎప్పుడైతే షుగర్ తింటారో అప్పుడు జస్ట్ లెక్క పెట్టుకోండి. సపోజ్ ఒక కేక్ పీస్ అనుకోండి, ఆ కేక్ పీస్ 3 స్పూన్స్ తినండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. ఐస్ క్రీమ్ అనుకోండి, ఐస్ క్రీమ్ లో కూడా అంతే. 3 స్పూన్స్ అని చెప్తే పెద్ద స్పూన్ తో మళ్ళీ ఇంత తీసుకోకూడదు. నెక్స్ట్ మీకు టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అయితే చాలన్నమాట. కొంచెం 3 స్పూన్స్ తీసుకున్న తర్వాత మీరే సాటిస్ఫై అయిపోతారు. అంతవరకు అయితే మాక్సిమం గా తీసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోకండి. క్యాలరీ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి వెయిట్ లాస్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది.
ఇవొకటి నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే 1 మంత్ మనము అన్నీ మానేసి నెక్స్ట్ తినేస్తే ఖచ్చితంగా గెయిన్ అవుతారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, మీరు వెయిట్ లాస్ అయ్యేది హెల్తీగా అయ్యారనుకోండి, అది కాన్‌స్టాంట్‌గా వెయిట్ అనేది అలానే ఉంటుంది. మేబీ 1 ఆర్ 2 కేజీస్ అటు ఇటు అవ్వచ్చు. బట్ మీరట్లా కాకుండా ఏదో షార్ట్ కట్స్ తగ్గిపోయారనుకోండి, ఖచ్చితంగా రీగెయిన్ అయిపోతారు. ఇదొకటి మాత్రం ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోండి. దీంతో పాటు స్లీప్ ఖచ్చితంగా 8 అవర్స్ అయితే ఉండాలి. అండ్ చాలామంది కామెంట్స్ చేశారు, థైరాయిడ్ వాళ్ళు పీసీఓడి చేయొచ్చా అని చెప్పి. ఎవరైనా చేయొచ్చండి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా అడిగారనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు మాత్రం కొంచెం మీరు మైండ్‌లో పట్టుకోండి. ఎందుకంటే మీరు డెలివరీ అయ్యి ఒక 6 మంత్స్, 1 ఇయర్ లోపలే ఉన్న వాళ్ళకైతే బ్రెస్ట్ ఫీడింగ్ మరీ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి క్యాలరీ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువ కావాలి. ఎందుకంటే మన దగ్గర నుంచి క్యాలరీస్ పిల్లలకి కూడా పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. మీరు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయండి. బట్ ఏంటంటే ఒక 14 అవర్స్ వరకే ఫాస్ట్ చేయండి. మాక్సిమం అది కూడా. 16 అవర్స్ అయితే అస్సలు చేయకండి. మీ హెల్త్‌కి కూడా కొంచెం ట్రబుల్ ఇస్తుంది. అండ్ మీ వల్ల మీ పిల్లలు సఫర్ అవ్వాల్సిందొస్తుంది. సో, మాక్సిమం 12 అవర్స్ ఫాస్ట్ చేయండి. మాక్సిమం 14 అవర్స్. అంతకన్నా ఎక్కువైతే చేయకండి. ఇది ఎవరికైతే డెలివరీ అయిందో, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారో వాళ్ళకి. అండ్ పీసీఓడీ, థైరాయిడ్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. మీరు ఒక 3-4 డేస్ అయితే ట్రై చేయండి. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ 16 అవర్స్ కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ 13 అవర్స్‌తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే 12 అవర్స్ బేసిక్ అందరూ చేస్తారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 ఆర్ 9కి తినేస్తాం డిన్నర్. మార్నింగ్ 9కి తింటాం కాబట్టి 12 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఎవ్రీవన్ చేస్తారు. మీరు 1 అవర్ పెంచుకుంటూ ఒక 1 వీక్ అయితే ట్రై చేయండి. మళ్ళీ 13 అవర్స్, 14 అవర్స్, 15 అవర్స్. మీకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మళ్ళీ ఏందేందో అనుకోకండి. అంటే కాన్‌స్టిపేషన్ వచ్చినా కూడా, హెడేక్ వచ్చినా కూడా కొంచెం మనకి డిఫరెంట్‌గా హెల్తీ తెలుస్తుంది కదా! మన బాడీలో చేంజెస్ ఏమైనా తెలిసిందనుకోండి, ఆ టైంలో మీరు మానేసేయండి. ఒక 13 అవర్స్ వరకే ఫాస్టింగ్ చేసుకోండి. మీకు సెట్ అవ్వకపోతే పక్కన పెట్టేసేయండి. బట్ బేసికల్లీ పీసీఓడీ, థైరాయిడ్ వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. మీ బాడీ మీకు సెట్ అవ్వకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాత్రం చేయకండి ప్లీజ్. అండ్ అంటే చాలామందేంటంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తారన్నమాట. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా లంచ్ అండ్ డిన్నర్ అయితే చేస్తారు. అండ్ చాలామంది నన్ను కమెంట్స్‌లో కూడా అడిగారు, "అక్క మీరు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నారు కదా! సో మీరు బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు తింటున్నారు" అని. అసలు అది ఆ క్వెషన్ ఏంటి నాకు అర్థం కాదు. మనము ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ పీరియడ్ చేస్తున్నాము. బట్ మీల్స్ ఏది కూడా మిస్ చేయకండి. అసలు ఇంపార్టెంట్‌లీ బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు. అట్‌లీస్ట్ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. రాగి జావ, రాగి దోస ఏదో స్మాల్ క్వాంటిటీ క్యాలరీస్ తక్కువ ఉన్నటివన్నా తీసుకోవచ్చు. ఎక్కువగా ఫ్రూట్సే తీసుకోవచ్చనమాట. లేకపోతే పల్లీలు, చనా నానబెట్టుకున్నటివి ఏవన్నా కూడా సింపుల్‌గా కొన్నన్నా తీసుకోవాలి. మీరు నా బ్రేక్‌ఫాస్ట్‌గా చూస్తే నేను చాలా సింపుల్‌గా తీసుకుంటాననమాట. మీరు అలానే తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను. సో, చనా ఉంటాయి గదా! బ్లాక్ చనా గానీ, వైట్ చనా గానీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ బాయిల్ చేసుకొనన్నా తినండి. చాలా ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది ఇందులో. లేకపోతే గ్రౌండ్ నట్స్ కూడా మనం సోక్ చేసుకొని డైరెక్ట్‌గా కూడా తినేయొచ్చు. బాయిల్ చేసైనా తినొచ్చు. స్వీట్ కార్న్ తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో తీసుకోవచ్చు. ఇంకా రాగి జావ తీసుకోవచ్చు. రాగి దోస తీసుకోవచ్చు. ఇవాళ వీడియోలో నేను పెసరట్టు దోస రెసిపీ కూడా చూపించబోతున్నాను. ఇలా చాలా అన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటాయి. అండ్ ఓట్స్‌తో మనము ఓవర్ నైట్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్‌గా ఒక 5-10 మినిట్స్‌లో చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎందుకు మీరు మిస్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ కంప్లీట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి. ప్లీజ్, ప్లీజ్. డైరెక్ట్‌గా అయితే కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదు. ఇంక లంచ్ అంటే మనం డైరెక్ట్‌గా ఏంటంటే వైట్ రైసే తీసుకుంటాం కదా! సో, అలా మీరు డైరెక్ట్‌గా వైట్ రైస్ అయితే అస్సలు తీసుకోకండి. ఇవాళ వీడియోలో చూస్తే నేను మా ఇంట్లో బిర్యానీ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేశాను. నాకు తెలుసు నేను అలాంటివి కొంచెం కొంచెం ఎక్కువ తింటాం. ఎవరేమన్నా కూడా నార్మల్ వైట్ రైస్ కన్నా బిర్యానీ అలాంటివి అండ్ ఏంటంటే చికెన్ కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోతాయి కాబట్టి మీరు చూస్తే నాకు ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే చాలా సింపుల్‌గా చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకొని ఒక బనానా తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు డైరెక్ట్‌గా మనం కార్బోహైడ్రేట్స్ తినకూడదు లంచ్ టైమ్‌లో. అందుకని చెప్పి నేను అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి జస్ట్ ఇవే తీసుకొని ఆ తర్వాత బిర్యానీ తీసుకున్నా. ఈవినింగ్ ఏంటంటే పెసరట్టు తీసుకున్నాను. ఇవన్నీ అన్నమాట. చాలా సింపుల్ సింపుల్ థింగ్స్ మనం మిస్ చేసి దానివల్ల ఓవర్ వెయిట్ కూడా అయిపోతారు కొంతమంది. ఒబెసిటీ కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. సో, మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్స్‌లో అడగండి. నేనైతే ప్రతి దానికి కూడా ఆన్సర్ చేస్తాను. సో, మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ నేనైతే అక్కడే క్లియర్ చేస్తున్నా. ఏమన్నా మీకు ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. ఇవాళ కొన్ని కమెంట్స్‌కైతే నేను ఎలానో రిప్లై ఇచ్చాను గదా! సో, అలానే నేను మీరేమైనా కమెంట్స్ పెడితే, ఆ కమెంట్‌కి రిప్లై ఇస్తాను. ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే కమింగ్ వీడియోస్‌లో నేను ఆ ఒక్క టాపిక్ గురించి డీటెయిల్‌గా చెప్తాననమాట. ఎక్కడ కూడా మిస్ చేయను. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్స్‌లో అడగొచ్చనమాట. యూజువల్లీ నేను ప్రతి వీడియోలోనూ ముందు రోజు ఏమైనా మిస్టేక్స్ చేస్తేనే చెప్తాననమాట. నేనేం మిస్టేక్స్ చేశానంటే ఇంట్లో బజ్జీలు చేశారు కాబట్టి నేను ఆయిల్ ఫుడ్ తిన్నాను. దట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్. మీరు అనుకుంటారేమో అని మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నేనేంటంటే అక్కడ పోర్షన్‌గా తీసుకున్నాను. చాలా
చాలా లిమిటెడ్గా తీసుకున్నాను. నార్మల్ డేస్లో ఏంటంటే లెక్క లేకుండా అన్ని పడితే అన్ని తినేస్తాం, ఒక 5 to 6 అయినా తినేస్తాం కదా. ఇప్పుడు కౌంట్ చేసుకొని నేను జస్ట్ 2 తీసుకున్నాను. సో దట్ నేను ఏంటంటే డిన్నర్ మొత్తానికి ఆ 2 తీసుకొని కొంచెం రాగి జావ తీసుకున్నా. నేను ఇక్కడ ఏంటంటే మీరు మిస్ చేస్తున్నాను అనుకోకండి, తక్కువ తీసుకుంటున్నారు అనుకోకండి, నేను మెయింటైన్ చేసుకోవాలని చెప్పి కంపెన్సేట్ చేస్తున్నాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఫుడ్ మనం కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నా, లేకపోతే లంచ్ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, డిన్నర్ అట్లీస్ట్ కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. తగ్గించలేకపోతే త్వరగా తినేదానికైనా ట్రై చేయాలన్నమాట. మనం మెయింటైన్ చేసుకోవడం తెలిస్తే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అనమాట. సో ఇప్పటి నుంచి నేను డే 2లో ఏమేమి తిన్నాను, ఏమేమి తాగాను అనేది చూడబోతారు. ఇవాళ చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ మిమ్మల్ని లెంతీగా పెట్టాను, చాలా సింపుల్. అండ్ రెసిపీ అయితే ఇవాళ పెసరట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను, చూసేయండి. బ్రీఫ్‌గా నేను జస్ట్ ఒక 30 సెకండ్స్‌లో చెప్పేస్తాను మార్నింగ్ ఏం చేశాను అన్నది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ప్లెయిన్ వాటర్ అయితే తీసుకున్నాను, ఒక 800 ml అయితే. ఇంకా తర్వాత అయితే నేను వాకింగ్‌కి వెళ్ళేసి వచ్చానండి, ఒక 45 మినిట్స్. స్ట్రెచింగ్స్ అయితే కొంచెం చేశాననమాట. ఆల్మోస్ట్ ఒక 7 to 8 మినిట్స్, అంతకన్నా ఎక్కువ అయితే ఏం చేయలేదు. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను, పెసరట్టు. ఏదైనా మెజరింగ్‌కి ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు ఫుల్‌గా నేను ఓవర్ నైట్ అయితే నేను పెసలు నానబెట్టేసాను. మార్నింగ్ లేచి ఇంకొక 15 మినిట్స్‌లో మనం గ్రైండ్ చేసుకుంటాము అన్నప్పుడు ఒక 15 మినిట్స్ నేను ఇప్పుడు 1 కప్ అయితే తీసుకున్నాను పెసలు. అదే కప్పులో 1/4 అటుకులు అయితే తీసుకోవాలి. నాకు ఆల్రెడీ మెజర్‌మెంట్స్ తెలుసు కాబట్టి నేను నార్మల్‌గా వేసేసానండి. మీకు కప్పుతో అయితే మెజర్ చేస్తున్నా. ఏదైనా ఒక కప్పుకి ఫుల్ కప్పు పెసలు తీసుకోండి, 1/4 అటుకులు. ఇంకా మనము ఒక 10 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటాము అన్నప్పుడు మాత్రమే నానబెట్టుకుంటే చాలు. అండ్ ఈ అటుకులు ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి పొద్దుంటూ. అండ్ పెసళ్ళు పొద్దుంటూ సోక్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసుకోవడమే చాలా బెటర్ అండి. చాలా మంది రాత్రి వాష్ చేసాం కదా అని చెప్పి పక్కన పెట్టేస్తారు. వాష్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. అంత లోపల అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే పల్లీలు యూస్ చేస్తున్నా, అందులో కొన్ని పుట్నాల పప్పు కూడా యూస్ చేస్తాను. చాలా కొన్ని పల్లీలు ఎంత యూస్ చేస్తామో దాంట్లో ఒక 25% నేను పల్లీలు పుట్నాల పప్పు కూడా యూస్ చేస్తాను. సో ఈ రెండింటితో వేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ పచ్చిమిర్చి కొంతమంది ఫ్రై చేసి వేస్తారు, డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. నా ఒక చట్నీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో. సో చాలా సింపుల్ గా చేసేస్తాను. నేను 1 వీక్ కి సరిపోయేలాగా ముందే రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట పల్లీలు. ఇప్పుడు దీంట్లో కొబ్బరి, ఆనియన్, కొంచెం చింతపండు అండ్ వెల్లుల్లి, ఈ 4 అయితే కొంచెం కొంచెం మీకు చూపించాను కదా అంతే వేసుకొని వాటర్ వేసేసుకొని, సాల్ట్ క్లిప్ అయితే మిస్ అయింది, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. రాక్ సాల్ట్ అయినా వాడండి, లేకపోతే పింక్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. బట్ వైట్ సాల్ట్ అయితే అసలు వద్దండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు నార్మల్ గా వైట్ సాల్ట్ అయితే అసలు యూస్ చేయకండి, అయోడిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందులో. సో నార్మల్ గా పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ లో మనం రాత్రి అంతా సోక్ చేసిన పెసర్లు ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకోండి. అండ్ అటుకులు అయితే అలానే వేసేయచ్చు. అందులో కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం అయితే వేస్తున్నాను. సో మసాలా టేస్ట్ వచ్చేదానికి. ప్లెయిన్ గా తినలేం కాబట్టి కొంచెం అలా టేస్ట్ వస్తే హ్యాపీగా తినేయచ్చు అనమాట. అప్పుడు 2 తిన్నా కూడా నాకు చాలా ఫుల్ఫిల్ గా అనిపిస్తుంది అనమాట పెసర్లు మాత్రం. ఇంకా లాస్ట్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ దోశలాగా మరీ లిక్విడ్ గా చేసుకోకండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇప్పుడు ఇది మెయిన్ అనమాట. ఏంటంటే పెసర్లో చాలా మంది సోడా ఉప్పు వేసేసుకుంటారు. మళ్ళీ చేసేటప్పుడు సోడా ఉప్పు వేసుకోకుండా మీరు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలు. 10 మినిట్స్ చాలు అనమాట. పక్కన పెట్టేస్తే మనం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. నార్మల్ గా రుబ్బగానే వేస్తే కొంచెం అతకపోతుంది, రాదనమాట. మనము కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, ఒక 10 to 15 మినిట్స్ ఈజీగా దోశలు వస్తాయి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఫస్ట్ మనం అంటే చియా సీడ్స్, ఏదో ఒక డిటాక్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇవాళైతే నేను చియా సీడ్స్ విత్ లెమన్ అయితే తీసుకుంటున్నాను. చియా సీడ్స్ ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకున్నాను. నేను మార్నింగ్ తాగాలంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాను. ఇంకా ఇన్ బిట్వీన్ తాగాలంటే మార్నింగ్ లేవగానే 6:37కి లేస్తాను కదా, ఆ టైంలో అయితే సోక్ చేసి పెట్టుకుంటా. దాంట్లో వాటర్, లెమన్ కొంచెం క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, సారీ. సో దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అయితే పొద్దున్నతో డ్రింక్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందాక చూపించిన నేను పెసరట్టు కానీ చట్నీ కానీ నేను బ్రేక్ఫాస్ట్ కోసమే చేశాను. బట్ నేను బ్రేక్ఫాస్ట్ లో అయితే తినలేదండి, ఎందుకంటే నేను ఆ రోజు లంచ్ కోసం బిర్యానీ అయితే చేశాను, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేశాను. సో నాకు తెలుసు నేను నార్మల్ వైట్ రైస్ కన్నా బిర్యానీ కొంచెం ఎక్కువగా తింటానని చెప్పి, అందుకని చెప్పి నేను ఏం చేశానంటే బ్రేక్ఫాస్ట్ కి జస్ట్ ఆ చియా సీడ్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ లో కొంచెం లెమన్ వేసుకోవడం వల్ల మనకి ఎనర్జీగా ఉంటాం అనమాట. ఒక 2 అవర్స్ కూడా ఉండొచ్చు. అది ప్లస్ ఒక బనానా అయితే తీసుకునేసాను. ఇంకా డైరెక్ట్ గా అయితే లంచ్ కి వచ్చేసాను. అది తీసుకున్న ఒక 1 అవర్ అయితే నేను లంచ్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే అరౌండ్ నేను 11:30 టైంలో తీసుకున్నాను డిటాక్స్ వాటర్ కానీ బనానా కానీ. 12:30 12:45కి నేను లంచ్ అయితే చేసేస్తున్నాను. సో చెప్పాను కదా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేశాను. అందుకని కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి మీరు ఇక్కడ చూస్తే నేను తక్కువ తింటున్నాను కాదండి,
నేను ఇప్పుడు ఎక్కువ తింటాను కాబట్టి ముందు బ్రేక్‌ఫాస్ట్ ముందు మీల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మినిమైజ్ చేసుకున్నాను. సో, మీరు కూడా ఇలా కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే మనం వెయిట్ లాస్ అనేది మన చేతుల్లో పనండి. అన్ని పూటలు కొంచెం హెవీగా తినేస్తే అరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది పొట్టలో. నార్మల్‌గా మనకు తెలుసు 48-50 అవర్స్ పడుతుందనమాట నాన్ వెజ్ అరగడానికి. అందుకనే నేను చాలా లిటిల్ బిట్ ముక్కలైతే తీసుకున్నాను. ఎక్కువైతే తీసుకోలేదనమాట. ఫ్రై కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అంటే దీంట్లో ఎలానో ముక్కలుంటాయి కాబట్టి ఆ ఫ్రై కూడా మీరు చూస్తే అంతే తీసుకున్నా. రైస్ ఇప్పుడు ప్లేట్‌లో ఎంత చూపిచ్చానో అంతా. మళ్ళీ దీంట్లో ఒక 1/4 మళ్ళీ తీసుకున్నాననమాట. నేను చెప్పాను కదా! ఇలాంటివి కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి నేను మెయింటైన్ చేసుకోవాలి. ఓవరాల్‌గా ఇక్కడ చూసుకుంటే నేను ఒక 400 క్యాలరీస్ వరకు తీసుకున్నాననమాట. నేను ఇక్కడ చూసి ప్లేట్ కూడా చాలా చిన్నగా పెట్టుకున్నాను. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్పేదది. మన ప్లేట్ మనం తినే ప్లేట్ చాలా చిన్నగా ఉండాలి. అప్పుడు మనం దాంట్లో ఫుడ్ కూడా అన్నీ సరిపోతాయనమాట. మనం ఒక 3-4 ఐటెమ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫుడ్ సరిపోతుంది. పెద్ద ప్లేట్ తీసుకుంటే మనం ఆటోమేటిక్‌గా పెద్దగా కొంచెం ఎక్కువ తినేస్తాము. ఇంకా ఆ తర్వాత నేను స్వీట్ కూడా తీసుకున్నాను. అలాగే ఈ వీడియోలో చెప్పాను కదా! స్వీట్ ఒక 3 స్పూన్స్ వరకే తీసుకోండి. నేనక్కడ తీసుకునింది 3 స్పూన్సే. ఇప్పుడు ఇంక మధ్యాహ్నం అది తినేసిన తర్వాత నేను డిన్నర్‌కైతే పెసరట్టు ఇంకెలాగైనా పొద్దున్న చేసుకున్నాను కాబట్టి దాన్ని వేస్ట్ చేయలేను కాబట్టి ఇంక ఇంట్లో వాళ్ళకి, నాకు అదే చేసుకున్నాను. సో, ఇవాళైతే మా ఇంట్లో నేను, మా చెల్లెలు, మా హస్బెండ్, బాబు ఉన్నారు. మా హస్బెండ్ అంటే రైసే తినేస్తారు. ఇంక నేను, మా చెల్లెలైతే పెసరట్టు తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా నేను 2 తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీనిపైన ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెజ్ వాళ్ళైతే ప్రోటీన్ కోసం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్‌గా తినేస్తున్నాను. ఎందుకంటే పల్లీ చట్నీ ఉంది. నాకు పల్లీ చట్నీ ఇది ఉంటే చాలు. చాలా ఫుల్‌ఫిల్‌గా అనిపిస్తుంది. మీరు చూస్తే దోసకి నేనేమి యాడ్ చేయలేదు. రైస్ యాడ్ చేయకపోయినా చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తాయో. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఇంకా పైన ఆనియన్స్ కానీ, క్యారెట్ కానీ వేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా రెసిపీ కూడా ట్రై చేయండి. ఎందుకంటే అసలు రైసే లేనిది కాబట్టి కార్బోహైడ్రేట్స్ కొంచెం కూడా లేదు. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పెసరట్టులో. చాలా మంది పెసల్ని మనం మొలకల్లాగా గూడా తీసుకుంటారు గదా! అలా నచ్చకపోయినా ఇలా గూడా తీసుకోవచ్చు హ్యాపీగా అనమాట. సో, ఇక్కడితో నా డిన్నర్ గూడా కంప్లీట్ అయిపోయింది. డే 2 మొత్తం ఏమేమి తిన్నానో చూసారు కదా! నేను చాలా సింపుల్‌గా పొద్దునైతే చియా సీడ్స్ అండ్ ఇంకేంటంటే బనానా తీసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ కొంచెం హెవీగానే తీసుకున్నా. ఈవినింగ్ చాలా తక్కువగా పెసరట్టు మాత్రమే 2 తీసుకొని దాంట్లోకి పల్లి చట్నీ అయితే తీసుకున్నాననమాట. సో, మీరు పెసరట్టు రెసిపీ చూసారా? నేను ఎక్కడ కూడా రైస్ కూడా యూజ్ చేయలేదనమాట. చాలా 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 మంచిదండి. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మనకి. ప్రోటీన్ ఇలాంటివేంటంటే ఒకటి ఎక్స్‌ట్రా తీసుకున్నా ఏమీ కాదు. అదే రైస్‌తో చేసినట్టు దోస కానీ, ఇడ్లీ కానీ ఒకటి ఎక్స్‌ట్రా తీసుకున్నా చాలు మనం వెయిట్ గెయిన్ అయిపోవడానికి. ఇందులో ఏంటంటే మనకి కంపెన్సేట్ చేసేదానికి ఉంటుందనమాట. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఈ 2 కూడా మన బాడీకి చాలా అవసరం. వైట్ రైస్‌తో చేసే దాంట్లో అసలు ఏమీ ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి దానికి దీనికి ఇది డిఫరెన్స్. మీరు తినాలి అనుకుంటే ఈ రాగి దోస గాని, ఇంకా కమింగ్ వీడియోస్‌లో ఒక డే 4 ఆర్ 5థ్ వీడియోలో నేను రాగి దోస రెసిపీ కూడా చూపించబోతున్నాను. సో, ఈ 2 రెసిపీస్ ఏందంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో కూడా తీసుకోవచ్చు మీరు హ్యాపీగా. ఇలాంటివైతే ఒక్క దోస ఎక్స్‌ట్రాగానే తీసుకోవచ్చు నేను చెప్పినట్లు. సేమ్ మీరు ఇదే పిండితో ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చండి. పెసరట్టుతో కూడా ఇడ్లీలు పెడతారు తెలుసా? ఇంకెప్పుడన్నా కూడా మీకు చూపిస్తాను అవన్నీ కూడా. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు మీకేమన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవ్వలేకపోతే నేను ఇలా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అయితే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అన్నిటికి కూడా. అండ్ మీ వెయిట్ ఎంతనో అండ్ మీ డే 1 హ్యాబిట్ ఏదైతే ఇన్కల్కేట్ చేసుకున్నారో అవన్నీ కూడా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ మనం డే 3 వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.